ఆంధ్రప్రదేశ్లో మనకు 74 నగరవనాలు అలాగే 51 కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం సెంటర్స్ వెరసి మొత్తం 125 సెంటర్లు ఉన్నాయి. అందులో ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా మనకు 12 నగరవనాలు మరియు 6 సిబిటి సెంటర్లు ఇనాగరేషన్ ఇప్పుడు జరగబోతుంది. దయచేసి అందరినీ కూడా హృదయపూర్వక ముఖ్యంగా ఇందులో ఈ 12 నగరవనాలు కూడా ఈ రోజు చేయబోయేటువంటి 12 నగరవనం కళ్యాణదుర్గం నగరవనం 1, 2 రాయదుర్గ నగరవనం, 3 సత్యసాయి ఎకో పార్క్, 4 పెనుగొండ ఎకో పార్క్, 5 వెలుగొండ నగరవనం, వెలగడ నగరవనం, 6 మయూర నగరవనం, 7 మర్దగూడ సిబిఈటి, 8 కోటేకల్ నగరవనం, ద్రోణాచార్య నగరవనం, అలాగే బద్వేల్ నగరవనం 10, 11 12 కొందన వనవిహారీ ఒంటిమెట్ట నగరవనం, అలాగే అరణ్య గువ్వల చెరువు ఎకో పార్క్, అలాగే కైలాసగిరి ఎకో పార్క్, కోడూరు నగరవనం, మదనపల్లి నగరవనం, అలాగే కావలి నగరవనం వెరసి మొత్తం 18 సెంటర్లు మనం ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. దీంట్లో ముఖ్యంగా 2 విషయాలు నేను మీ అందరి దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. మొక్కల గురించి లేదా దీని గురించి. ముఖ్యంగా మనం భారత ఇతిహాసం కానీ మన గ్రంథాలన్నింటిలో కూడా అన్ని దేవుళ్లకు ఒక వాహనంగా ఒక జంతువు ఉంటుంది, అడవి జంతువు ఉంటుంది. అలాగే ప్రతి దేవుడికి ఒక మొక్క గుర్తుగా ఉంటుంది. ఈ దృష్టిలో మనం ముఖ్య గ్రంథమైనటువంటి మత్స్య పురాణంలో చెప్పినటువంటిది ఒక్క విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తానండి. ఆ మత్స్య పురాణంలో 10 బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక సరస్సుతో సమానం, అలాంటి 10 సరస్సులు ఒక వర్తి సన్ యోగ్యుడైన కొడుకుతో సమానం, అలాంటి 10 కొడుకులతో సమానమైంది రాయడం జరిగింది. ఇదే విధంగా గౌతమ బుద్ధుడు బోధి చెట్టు కింద ఆయన జ్ఞానోదయమైంది. అలాగే సాల్గురు అంటే గుగ్గిలం చెట్ల మధ్యలో ఆయన పరినిర్యాణం అంటే మోక్షాన్ని. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఒక అట్టర్ ఫ్లాప్. 3 రోజుల పర్యటన ఎక్కడన్నా అసలు ప్రభావం చూపగలిగిందా? దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో అవకాశము లేదు, అవసరము లేదు. మూడు రోజుల పర్యటన చేశారు. ఏం మాట్లాడినారు? కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ. అసలు ముబీన్కి తెలంగాణ మీద ఏదైనా అవగాహన ఉందా? అసలు తెలంగాణ ప్రజానీకం మీద, తెలంగాణ భౌగోళిక పరిస్థితి మీద, తెలంగాణ సాంఘిక పరిస్థితుల మీద, తెలంగాణ కుల సమీకరణ మీద, 1969 తెలంగాణ ఉద్యమం మీద, మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం మీద అసలు ఏదైనా అవగాహన ఉందా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆవిర్భావము. అది నవీన్ గారు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 12.5 సంవత్సరాలుగా మీరు చేసిన అరాచక పాలన పట్ల ఇలా దేశ ప్రజలు కోరుకుంటుంది బీజేపీ ముక్త్ భారత్. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు బీజేపీని పారదోలన, బీజేపీ ముక్త్ భారత్ రావాలి అని కోరుకుంటున్న సందర్భం వల్ల 70 ఏళ్ల కళ తెలంగాణ రాష్ట్రం సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు కనుక తలచుకోకుంటే ఇంకెన్ని వందల సంవత్సరాలైనా తెలంగాణ వచ్చేది కాదు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, యూపీఏ మిత్రపక్షాల మద్దతుతో మీరా కుమార్ స్పీకర్గా, తెలంగాణ ఎంపీలు చేసిన పోరాటం, తెలంగాణలో కుల సంఘాలు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు
ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ వారు తెలంగాణ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నవీన్ ముబీన్ గారు అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మినహా ఇంకే ఇతర పార్టీకి అవకాశం లేదు. కారణం, ఇవాళ కోరుకున్న విధంగా తెలంగాణ ఇవ్వడమే కాకుండా ఈ 2.5 సంవత్సరాలుగా మేమిస్తున్నటువంటి సంక్షేమము, మేమిస్తున్న అభివృద్ధి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. సన్నబియ్య కార్యక్రమం అనేది ఒక విప్లవాత్మక కార్యక్రమం. ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేదవాడికి ఇల్లు జీవిత కళ. అలాంటి జీవిత కళని సాకారం చేస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తూ ఉన్నాం. 200 లోపు యూనిట్ లోపు కాల్చుకుంటూ ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. 23,000 కోట్ల రుణమాఫీ చేశాం. రైతు భరోసా ఇస్తాం. నిన్ననే మరొక 6,000, 12,000కి పెంచుతూ 6,000 రైతు భరోసా కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు. తెలంగాణ సామాన్య ప్రజల్లో గుండెల్లో భద్రంగా కాంగ్రెస్ పార్టీ దాచుకొని ఉన్నారు. ఇవాళ మీరేం చేశారు? 12 సంవత్సరాలుగా వికసిత్ భారత్ ప్రచారం చేసుకుంటారు. వికసిత్ భారత్ తెలంగాణ లేదా? ఎందుకు ఇంత వివక్ష? భారతదేశ భూభాగంలో తెలంగాణ లేదా? ఏమిచ్చినారు తెలంగాణకి? జాతీయ అధ్యక్షుడు జవాబు చెప్పాలి. 12 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవి పూర్తయినాయి? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలను మోసం చేయలేదా? 15 లక్షల ఖాతాలో వేస్తామని మోసం చేయలేదా? అన్నిటికీ మించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేవలం సంపన్న వర్గాల కోసం పనిచేస్తుంది. ఇలా డీజిల్ ధర ఏముంది, కెరోసిన్ ధర ఏముంది, పెట్రోల్ ధరలు ఏ రకంగా పెరిగినాయి, నిత్యావసర ధరల వస్తువుల ధరలు ఏ రకంగా పెరిగినాయి? అసలు ఏదైనా ఒక సామాన్యుడికి చేరువలో ఉందా? ఇవేవి చేయరు. కేవలం ఎన్నికలు రాగానే జై శ్రీరామ్ ఎవరు వాడిని? మాకు కాదా జై శ్రీరామ్? భగవంతుడు అందరి వారు. జై శ్రీరామ్ అంటే అయోధ్యలో జరిగినటువంటి దోపిడీ గురించి మాట్లాడుతూ పరిస్థితి ఉండే. నవీన్ గారు మాట్లాడుతుండే. అయోధ్యలో జరిగినటువంటి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడలే? రాముడి పేరిట కూడా దోపిడీ జరుగుతూ ఉంటే నవీన్ గారు మాట్లాడరు. అంతకుముందు కాళేశ్వరం గురించి పదే మాట్లాడేది. ఏటీఎం లాగా మారింది. జాతీయ అధ్యక్షులు అందరూ మాట్లాడారు గతంలో. మేము కమిషన్ వేసాము, సిబిఐకి అప్పచెప్పాము, మీ కోర్టులో ఉంది. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నిన్న అంటే స్పష్టం చేస్తలేదా మీకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అవగాహన? గతంలో మాట్లాడిన మీరు నిన్నెందుకు మాట్లాడలేదు? సిబిఐ విషయంలో ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఏం ఒప్పందం ఉంది మీకు? నవీన్ గారు తెలుసుకోవలసింది, తెలంగాణ రాష్ట్రము ఇలాంటి మత వైషమ్యాలకి, కులాల పేరిట మతాల పేరిట రెచ్చగొడితే రెచ్చిపోయే జనం కాదు. 100 ఏళ్ల తరబడి ఇక్కడ శాంతి వాతావరణంతో కులాలు మతాలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సామరస్యంగా ప్రజలు ఇక్కడ మెదులుకుంటారు. ఇలాంటి రాష్ట్రంలో వచ్చి మీరు చిచ్చు పెట్టాలంటే అది సాధ్యమయ్యేది కాదు. వెస్ట్ బెంగాల్లో మేము మోసం చేసి గెలిచామని చెప్పకనే చెప్పాడు ఆయన. వెస్ట్ బెంగాల్ తరాలో తెలంగాణలో చేస్తామని. ఏంది మీరు చేసిన? వెస్ట్ బెంగాల్లో ఓట్ల దోపిడీ చేశారు, ఓట్ల దొంగలింపుకు పాల్పడ్డారు. 92 లక్షల ఓట్లు తీసేశారు. పాపం మమతా బెనర్జీ 25 లక్షలతోనే ఓడిపోయింది. మీరు జత చేసిన 30 లక్షలు మాత్రమే. బీహార్లో ఏం చేశారు? మీరు ఓటు దొంగలించారు. ఇటీవల మా మీనాక్షి నటరాజన్ సీటు దొంగలించారు. ఓట్ల దొంగలు మీరు. ఈ దేశం అంతా గ్రహిస్తూ ఉంది. తెలంగాణలో కూడా ఓట్లు దొంగలించి గెలుస్తామనుకుంటే పొరపడ్డట్టే. తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఎస్ఐఆర్ అనేది ఓట్లు జత చేసే కార్యక్రమం. 2002లో లింగ్డో గారు ఉన్నప్పుడు అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటు జత చేయాలని తపనతో చేశారు.
ఇవల్ల మీది కాదనుకున్న ఓటును తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ 2 మాసాలుగా అప్రమత్తంగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా కార్యకర్తలను మేలుకొని మా తపనంతా కూడా అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు ఉండాలి. పేదవాడి జీవితం, పేదవాడికి అందే సంక్షేమం ఇవన్నీ కూడా ఓటు చుట్టూ తిరుగుతాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక పెద్ద ప్రామాణికమైనటువంటి అంశం. దాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రతి బూత్లోనూ చేస్తూ ఉంది. మీరు ఓట్ల దొంగిలింపు కార్యక్రమానికి తెలంగాణలో పాటుపడతానంటే ఇక్కడ అయ్యేది లేదు. మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం. మీరు ఎక్కడొచ్చి ఏదో చేస్తానంటే అయ్యేది లేదు. ఇవాళ దేశం ఏ రకంగా ముందుకు పోతుందో ప్రజలు చూస్తూ ఉన్నారు. సిబిఐని, ఈడీని, ఎలక్షన్ కమిషన్ని మీ గుప్పిట్లో పెట్టుకొని మీ అనుబంధ సంస్థలాగా వాటిని వాడుకుంటా ఉన్నారు. ఆన్ రికార్డ్ ఈడీ జరిపిన దాడుల్లో 96.7 సబ్జెక్టు కరెక్షన్ శాతం అపోజిషన్ పార్టీల మీద జరిగింది. ఆపోజిషన్ నాయకులు మీరు దారి తెచ్చుకోవడానికి ఈడీకి ప్రయోగిస్తూ ఉన్నారు, సిబిఐని ప్రయోగిస్తూ ఉన్నారు. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ చేతులు కట్టేసి మీ ఆధీనంలో తీసుకొని మీనాక్షి నటరాజన్ విషయంలో స్పష్టమైంది. ఎంత యథేచ్ఛగా మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారో, రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ ఉన్నారో. అరే, జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలో పర్యటిస్తే, ఒక అధికారం ఉన్నటువంటి పార్టీ జాతీయ అధ్యక్షుడు మా రాష్ట్రంలో పర్యటిస్తే మాకేమైనా తాయిలాలు ఇస్తారేమోని, కనీసం విభజన చట్టంలో హామీలైనా పూరిస్తారేమోనని, తెలంగాణకు రావాల్సిన కొన్ని వేల కోట్ల బాకీలు ఏమైనా తీరుస్తారేమోని, ఒక మంచి సందేశం ఇస్తారేమోని తెలంగాణ ప్రజలు ఆశించారు. ఏం చేశారు? మీరు విషబీజం వేసే ప్రయత్నం చేశారు. బీజేపీ కేంద్ర పార్టీకి ప్రజల శ్రేయస్సు పట్టదు, పేదవాని గోడు పట్టదు. ఎలక్షన్ అయిన తెల్ల నుంచి మరో ఎలక్షన్ కోసం తాపత్రయం తప్ప, ఏదో ఒక రకంగా పర్మనెంట్గా అధికారులు ఉండాలనే తపన. మంచి మంచి చక్రవర్తులే భూగర్భంలో కలిసిపోయినటువంటి దేశం మనది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎప్పటికి ఓటుతో తీర్పిస్తారో బాగా తెలిసిన జనం ఉన్నటువంటి దేశం మనది. ఇలాంటి పోకడలు శాశ్వతంగా నడవం. టెంపరీ గోల్స్ మాత్రమే మీరు చేరుకోగలరు, కానీ పర్మనెంట్గా గోల్ చేరుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి ఇస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు నిరంతరం ప్రజలతో ఉండి, ప్రజలతో మమేకమై వారికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ ఇస్తూ పోతున్న తరుణంలో ఇక్కడ బీజేపీ కాదు కదా, బీజేపీతో ఇంకెన్ని ఇతర పార్టీలు కలిసినా, బీజేపీ ముసుగులో వేరే ఇతర పార్టీలు రెచ్చగొట్టినా, ఈ ఉన్న పార్టీలని కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో దోకా లేదు. దానికి కారణం మేము ఇస్తున్న సంక్షేమం, మేము కట్టుబడి చేస్తున్నట్టు అభివృద్ధి, ఇవన్నిటి కూడా తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఏళ్ళ తరబడి అణచివేయబడ్డాం అనుకున్నటువంటి ఫీలింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని సొంత రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. 14లో ధనిక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్నాం. కేసీఆర్ గారు ఏం చేశారు? 8 లక్షల పైన కోట్ల అప్పు చేసిపోయినారు. ప్రతిపక్ష హోదా కేసీఆర్కి ఇస్తే ఫామ్ హౌస్కే పరిమితమైనారు. ఫామ్ హౌస్ పరిమితమైనారు కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ఇలా బామర్దులు వాడవాడలో తిరిగి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓర్చుకోలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి, మాకు ఇంకా పుట్టగతులు ఉండవని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాను వాడుకుంటా ఉన్నారు. బామర్దులు ఎక్కడ తిరిగినా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు.
కారణం కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన చేస్తూ ఉంది రాష్ట్రంలో. సమృద్ధిగా ఫలాలు అందుతూ ఉన్నాయి. రైతులకు కానీ ఇలా నిరుద్యోగులకు 70,000 ఉద్యోగులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి పట్టుమని 30,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఇస్తాం. తెలంగాణ తెచ్చుకుందే మా ఉద్యోగాలు మాకు కావాలని. ఇంకా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రైతులకు ఇంకా 8 లక్షల కోట్ల అప్పుని కూడా ఇవ్వగలిగినంత ఇస్తూ ఉన్నాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇక్కడ గతంలో విడతలుగా ఇచ్చిన రుణమాఫీ 10-12 కోట్లు దాటలే. మేము 20 కోట్లు పైగా ఏకకాలంలో 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశాం. ఇంత ఘనమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ రాష్ట్రంలో నవీన్లు ముబీన్లు వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రాన జరిగేది ఉండదు. నవీన్ గారి పర్యటన ఎంత చప్పగా సాగిందో మనం చూసాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు వస్తే 2,000 పట్టుమని 2,000 మందిని పోగు చేసుకోవాలని పార్టీ ఇలా జిహెచ్ఎంసీలో గెలుస్తాం, రాష్ట్రంలో గెలుస్తామని నేను చెప్తా ఉన్నా. ఇవాళ పోయినసారి గెలిచిన 8 పార్లమెంట్లో 2 గెలిస్తే ఎక్కువ. రేపు అసెంబ్లీ సీట్లు కూడా 2 గెలిస్తే ఎక్కువ. ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. రకరకాల వ్యక్తుల్ని ఉసిగొల్పి పారదోల్చి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎవరైనా స్టేట్మెంట్లు ఇచ్చినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీని నమ్మే పరిస్థితి లేదు. నవీన్ గారు అర్థం చేసుకోవాల్సింది తెలంగాణలో ఉన్నటువంటి సెంటిమెంట్ని, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్ని. ఆ పరిస్థితులు అర్థం చేసుకొని మాట్లాడుంటే బాగుండేది. ఒక జాతీయ అధ్యక్షుడు కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఊక వికసిత భారత్ గురించి మాట్లాడేవారు ఈ భారతదేశంలో అంతర్భాగమైన తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇస్తామో చెప్పుంటే బాగుండేది. ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి ఇవాళ. కిషన్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 10 అంటే అపాయింట్మెంట్ అడిగారు. మెట్రో ఫేస్కి డబ్బులు లేవు, మూసి ప్రక్షాళనకు డబ్బులు ఇవ్వరు. ఇవాళ రైతులకి కొనడానికి డబ్బులు ఇస్తలేరు. అయినా తెలంగాణ ప్రభుత్వం కొంటా ఉంటుంది. 2020 అనే ఎరువు 2014లో 13-1400 ఉండే. ఇలా 2,400, 500. ఎటుపోవాలి రైతులు? ఎవరిని ఆదుకుంటా ఉన్నారు మీరు? కేవలం కార్పొరేట్ సెక్టర్కి దున్నుగా నిలవడం తప్ప పేద ప్రజానీకానికి మోడీ గారి ప్రభుత్వం ఎలగబెట్టింది ఏమీ లేదు ఈ దేశంలో. మేము ఫలానా చేశామంటే చర్చ కూడా సిద్ధం. ఇదే జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్కి వస్తే చర్చ పెట్టుకుందాం. నేను పిలుపునిస్తా ఉన్నా. మీరు 12.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది? బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నా. 10 ఏళ్ళలో మీరు చేసింది ఏంది? మేము కేవలం 2.5 సంవత్సరాలు చేసింది ఏందో వీటిపై చర్చ పెట్టుకుందాం. ఊరికే మాటలు చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి విష ప్రచారాలు చేసి ఏదో ఇక్కడ బాగా వేయాలంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తూ ఉంది. మహిళలకి వెన్నుదున్నుగా ఉన్న ప్రభుత్వంగా పనిచేస్తూ ఉంది. ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ యొక్క పరిమాణాన్ని పెంచగలిగినాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆషామాషి కాదు. 100 కోట్లు 1000 కోట్లు ఎడ్యుకేషన్ పెడతా ఉన్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మొదలుకొని నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి అవసరం నిధులు ఇస్తూ ఉన్నాం. హెల్త్, ఎడ్యుకేషను, ఇండస్ట్రీ 2 మార్లు దావోస్ పోయారు. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ చేస్తే 6 లక్షల దాదాపు చిల్లర కోట్ల పెట్టుబడులకి అసిడెన్స్ వచ్చాయి. మనకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఎంతగా చక్కగా చేస్తున్న రాష్ట్రానికి కితాబు ఇవ్వాల్సింది పోయి వచ్చి ఇక్కడ విషం కక్కే ప్రయత్నం ఏదైతే జాతీయ అధ్యక్షుడు చేశారో ఇది మంచిది కాదు. కేవలం రాజకీయాల గురించి మీ పార్టీ ఉంది. ప్రజల అవసరాలు పట్టవు, ప్రజల అభివృద్ధి పట్టదు, ప్రజల గోడు పట్టది.
ఎక్కడికక్కడ దేశ సంపదని అమూల్యమైన విపరీతమైనటువంటి వాల్యూ కలిగినటువంటి దేశ సంపదని ఏ రకంగా మీరు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారో దేశ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అడ్డగోలుగా నరికేస్తూ ఉన్నారు సంపదని. దీని గురించి నబీన్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా రాహుల్ గాంధీ గారు పదే పదే ఎందుకు అడుగుతూ ఉన్నాడు? నీట్ ఎగ్జామ్స్ కూడా సమర్థవంతంగా నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం ఉంది. ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఇంతవరకు చర్యలు లేవు. దాదాపు 22 లక్షల మంది రాత్రనక పగలనక కష్టపడి పనిచేసి వారి తల్లిదండ్రులు వారి ఖర్చులకి, చదువులకి, ట్యూటోరియల్స్కి, ట్రాన్స్పోర్టేషన్కి పెట్టిన డబ్బు అక్షరాల ఎడ్యుకేషన్ బడ్జెట్కి సమానం. 1,32,000 కోట్లు ఖర్చయింది రమారం ఈ పిల్లల మీద. రెండో మారు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఎందుకు లీకేజ్లు అవుతూ ఉన్నాయి? అర్హత లేని వ్యక్తులు యూనివర్సిటీలో దూరుతూ ఉన్నారు, నీట్ సంస్థలో దూరుతూ ఉన్నారు, యథేచ్ఛగా లీకేజీలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గ్రహించుకొని నవీన్ గారు వచ్చిపోయినారు. మళ్ళీ ఎప్పుడు వచ్చినా మీరు పాజిటివ్గా ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏమిస్తారో ఏమిచ్చారో చెప్తే బాగుంటుంది. దాని మీద మేము చర్చకు సిద్ధం. ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీ 4 ఎంపీలు, 8 మంది ఎంపీలు ఒక్కరోజన్నా పోయి తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మాకు ఇన్ని అవసరాలు ఉన్నాయి, ఇన్ని ప్రాజెక్టులు అవసరం ఉన్నాయి అడిగిన పాపన పోయినారా? ముస్లిం రిజర్వేషన్ తీసేస్తానంటాడు నవీన్ గారు. అరే, దేశానికే రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం. కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారని స్పష్టంగా లెక్కలు చెబితే దాన్ని తొక్కిపెట్టింది మీరు కాదా కేంద్రంలో? దాని గురించి మాట్లాడినారా? కనీసం బీసీలకు రావాల్సిన వాటా గురించి మాట్లాడినారా? బీసీ ఎంపీలు ఉన్నారు, ఒక్కరోజు మాట్లాడరు. గొప్పగా కట్టుకున్న అయోధ్య రాముడు సొమ్ములే దొంగతనం గురైతే ఏ ముఖం పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు? దేవుడు పేరిట కూడా మీరు దందాలు చేసి వ్యాపారాలు చేస్తే ఇలా హిందూ అని మాట్లాడే హిందూ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. హిందూ మతం, హిందూ దేవుళ్ళు ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ సొంతం కాదు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల సంపద భగవంతుడు శ్రీరాముడు కానీ, శివుడు కానీ, ఆంజనేయుడు కానీ, అమ్మవారు కానీ ఏ ఒక్క పార్టీ సొంతం చేసుకుంటానంటే ప్రజలు ఊరుకోరు. సొంతం చేసుకోవడం కాదు, ఆ దేవుణ్ణి వాడుకొని ఎలక్షన్లో నానా యాగి చేయడం, ఆ దేవుడి పేరిట దొంగతనాలు చేయడం, సొమ్ము కాజేయడం. ఏమి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మీరు ప్రపంచానికి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నారు, అసలు పసలేని పర్యటన, నాకైతే ఎక్కడ ఇంపాక్ట్ కనబడలే. 3 రోజుల పర్యటన చప్పగా, అసలు పసలేని పర్యటన, సాధించింది ఏమీ లేదు. దీంతో ఏదో బీజేపీ లాభపడుతుంది, అంతకన్నా ఇంకో విచిత్రం ఉండదు. నబీన్ పర్యటన యావత్తు ఒక అట్టర్ ఫ్లాప్ పర్యటనగా మిగిలింది తప్ప ఇంకేమీ లేదు. నేను కూడా చెప్తా ఉన్నా, ఎవ్వరికీ ఏ పదవి శాశ్వతం కాదు. దేశంలో రాజకీయాల్లో ఎవరు కూడా ఏ పదవి శాశ్వతం కాదు. ఆ పదవులు ఉన్నప్పుడు ఏం చేశామన్నదే శాశ్వతం. ముఖ్యమంత్రి గారు ఈ 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకి
ఇచ్చిన సంక్షేమం, ఇచ్చిన అభివృద్ధి ఇది శాశ్వతంగా మిగిలిపోతుంది. మరి హరీష్ రావు ఆపోజిషన్ ఎమ్మెల్యే శాస్త్రం అనుకుంటాడో ఏమో నాకు తెలియదు. మరి అది మాత్రం శాస్త్రమే అవుతుంది ఆయనకి. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రతిపక్షంలో కూర్చునే పాత్రనే శాశ్వతం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2034 వరకు ఉంటుందని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పే మాట నిజం కాబోతున్నది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, పేదల అభివృద్ధి కోరుకునే పార్టీ. డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. మళ్ళీ మేమే వస్తాం, దాంట్లో అనుమానం లేదు. హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడే మాటలు పాపం వాళ్ళు చేయలేకపోయినారు. రాష్ట్రం అప్పుల పాలు చేశారు, అది మానెత్తిన పెట్టారు. మేము దాన్ని సజావుగా చేసుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో వాళ్ళకి గిట్టడం లేదు. పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడం వాళ్ళకి బాధగా ఉంది. 10 ఏళ్ళు కాలయాపన చేశారు డబుల్ బెడ్రూమ్ అని. ఎక్కడిచ్చారు డబుల్ బెడ్రూము? ఇచ్చిన వేలల్లో వచ్చిన లక్షల అప్లికేషన్ లక్షల్లో వచ్చాయి. ఇలా ప్రతి నియోజకవర్గం 3000 చొప్పున ఇచ్చాము, ఇంకా ఇస్తామనే మాట చెప్తా ఉన్నాం. ఏ గ్రామంలో కూడా అర్హత కలిగి ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దశగా పోతా ఉన్నాం. సన్న బియ్యం మా రామ్మోహన్ రెడ్డి గారు ఏ బియ్యం తింటారో, మా నాగరాజు ఎమ్మెల్యే గారు ఏ బియ్యం తింటారో ఆ బియ్యం ఇలా పేద ప్రజలు తింటూ ఉన్నారు. ఇదొక హిస్టారిక్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏంటండి? అధునాతన టెక్నాలజీ, అన్ని అంగులతో ఒకే అంబ్రెల కింద విద్యార్థులకు స్కూల్ ఇస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఈ 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య ఎందుకు పెరిగింది? ఇది రికార్డ్. అలాంటి సదుపాయాలు ప్రభుత్వ పరంగా ఇస్తూ ఉన్నాం మేము. తెలంగాణ పబ్లిక్ స్కూల్, తెలంగాణ మోడల్ స్కూల్ ఏ రకంగా ఇవాళ ప్రజల యొక్క ఆదరణకు, ఆకర్షణకు గురవుతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్ సరిగ్గా తప్పదు, వాళ్ళకి మాట్లాడాలి. కేసీఆర్ గారు ఎలాగూ ఫామ్ హౌస్కి పరిమితమైనారు. బహుశా ఆయనకున్న పరిజ్ఞానం వీళ్ళకి లోపించింది. ఆయనకు అర్థమై ఉంటుంది, కేసీఆర్ గారికి అర్థమై ఉంటుంది ఈ రాష్ట్రంలో మా నూకలు చెల్లినాయి అని. అందుకే పాపం ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. వీళ్ళకేదో ఆశ ఉంది. తెలంగాణ ప్రజలు పనిచేసేవాడినే ముందు పెడతారు, నమ్ముతారు. ఆ దశగా మాకేం డోకా లేదు. అదే చెప్తారు, అంత అట్టర్ ఫ్లాప్ షోగా జరిగిన నవీన్ పర్యటన మీరు చూసారా? నవీన్ మీటింగ్లో ఓహోహా జనం కేరింతలు వచ్చి మీద పడ్డారేంటి? పిలిచి కుర్చీలు నింపుకున్నారు. పిలిచి ఖాళీ కుర్చీలు నింపుకున్నారు. చూడండి మీరు అంటే అంత ఆధారం ఉంది వాళ్ళకి. ఈ రాష్ట్రంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 8 సీట్లు పార్లమెంట్ గెలిచారు. నెక్స్ట్ ఎలక్షన్ 2 గెలిస్తే మహా ఎక్కువ. అసెంబ్లీ కూడా అదే పరిస్థితి. ఏ సంజీవ్, ఒకటి దాంట్లో అర్థం చేసుకోవాల్సింది, యాదగిరి గుట్టని ఒక పెద్ద దేవాలయంగా, పెద్ద సంస్థానంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారిది. పార్టీలకు అతీతంగా కొంతమంది నిష్ణాతులను లేశారు. ప్రభుత్వ పరంగా కాకుండా ఆ వేసిన వ్యక్తుల యొక్క సహకారంతో కూడా ఆ మందిరాన్ని అభివృద్ధి చేయాలని ఒక్కొక్క రంగం నుంచి ఒక్కొక్క నేశారు. దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారికి కూడా చెప్పినాను. నల్గొండ జిల్లా నాయకులం కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. అంటే కొన్ని నిర్ణయాలు, కొన్ని అక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా తీసుకోబడతాయి. అన్నిట్లో అందరినీ ఇన్వాల్వ్ చేయలేము. పరిపాలన సజావుగా జరగాలి కాబట్టి అన్నిట్లో అందరి ప్రమేయం ఉంటే ముందుకు పోదు బండి. యాదగిరి గుట్ట తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. మనకు తెలుసు దాని పేరు మార్చినప్పుడు తెలంగాణ ప్రజలు ఏ రకంగా బాధపడ్డారు. ఆ గుట్టని ఒక పెద్ద దేవాలయంగా
యావత్ దేశ ప్రజలు కొలిసే విధంగా మలచాలని మా కోరిక. అందరూ అంటారు టీటీడీ బోర్డులో తెలంగాణ వాళ్ళు ఉండరా? భగవంతుడి దగ్గర ప్రాంతాలు, కులాలు, మతాలు ఉండవు. ఆ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే తపన ప్రభుత్వానికి ఉంది. ఇచ్చారు కదా, అందులో జిల్లా వాళ్ళకి ఒకరిద్దరు ఉన్నారు కదా. నాయక్ కూడా ఉన్నాడు కదా, మునుగోడు ఉన్నాడు, మల్లయ్య గుప్తా గారు ఉన్నారు. సరే, ఇప్పుడు దీంట్లో అందరికీ అన్ని చోట్ల అవకాశాలు రావు. యాదగిరి గుట్టని అన్ని అంగులతో అభివృద్ధి చేసుకోవాలని ఒక తపన, దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా ఇద్దరు ఉన్నారు. ఓకే, ధన్యవాదములు. ఒకటి మంచి ప్రశ్న, అబద్ధాలు ఆడినప్పుడు చారణ ఉంటే ఆటన చెప్తే కొంచెం అది సెట్ అయిద్దేమో. 10 పైసలు లేని రూపాయి 10 పైసలు చెప్తారంటే మూసి యావత్ ప్రాజెక్ట్ కాస్ట్ నాకు తెలిసి 8 నుంచి 10,000 కోట్లు. ఫస్ట్ ఫేజ్లో 7,000 కోట్ల అంచనా. ఇప్పుడు మన మురికి కడుక్కొని మూసిని ప్రక్షాళన చేసుకొని ప్రజలకి ఒక మంచి అట్మాస్ఫియర్ని కలగజేస్తామంటే కూడా నొప్పి. అక్కడ అహ్మదాబాద్లో సాబర్మతి మేము కూడా మా మంత్రులతో పోయి చూసి వచ్చాను నేను. 3 ఫేసులు కడతా ఉన్నారు, 100 కోట్లు పెట్టారు. ఇప్పటికీ ఈ రోజుకి అది స్టార్ట్ అయ్యి దాదాపు 10 ఏళ్ళు ఉంటుంది అనుకుంటే, 8 ఏళ్ళు. ఈ రోజుకి గుజరాత్ హైకోర్టులో కొన్ని వేల కేసులు నిర్వాసితుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. నిర్దాక్షిణ్యంగా తీసేసి డెవలప్ చేశారు. మేమిక్కడ ఎవ్వడు కూడా నష్టపోకూడదు. ఆ కార్యక్రమం ఎవరైనా ఇల్లు పోతే ఇల్లు ఇస్తూ ఉన్నాం, పిల్లలకి చదువుకునే అవకాశాలు ఇస్తూ ఉన్నాం, స్కూల్లో అడ్మిషన్లు ఇస్తూ ఉన్నాం. ఇంత జాగ్రత్తగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ గాంధీ మహాత్ముని మరిపించే ప్రయత్నము బీజేపీ చేస్తూ ఉంది. మహాత్మా గాంధీని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు ఈ దేశంలో, ప్రపంచంలో ఒక దూరదృష్టి కలిగినటువంటి ది గ్రేటెస్ట్ విజనరీ లీడర్ నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా యువతరానికి గాంధీ మహాత్ముడు త్యాగం తెలియకూడదా? దానికోసమే ఇది ప్రక్షాళన దశగా చేసి ఒక సుందరీకరణ చేసి ఫస్ట్ ఫేజ్లో మేము పెట్టేది 7,000 కోట్లు మాత్రమే. దాన్ని 4 ఇంతలు రెట్టింపు చేసి 4 ఇంతలు చేసి దానిదో ప్రచారం, గ్లోబల్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజల్ని అంత తక్కువ అంచనా వేస్తే, ఎవరైనా వేస్తే అది తప్పిదం అవుతుంది. అన్నీ అర్థం చేసుకుంటారు తెలంగాణ ప్రజలు. 10th క్లాస్ పిల్లలన్నా చెప్తాడు మూసి ఫస్ట్ ఫేజ్కి 7,000 కోట్లు మాత్రమే పెడుతున్నారన్నమాట. లక్షల కోట్ల ఎడికెళ్ళి వస్తుంది. అసలు ఇంత పచ్చిగా అబద్ధాలు వాడితే ఎట్లా? మీరు గతంలో మూసీని దేనికి వాడారు? డ్రోన్లు వాడి, ఫోన్ ట్యాపింగ్లు వాడారు. ఇలా మూసీ అనేది ఒక న్యాచురల్ రిసోర్స్ 3 జిల్లాలకి, 3 యునైటెడ్ జిల్లాలకి. నిజాం ప్రభు ఊరికే కట్టలే. వీళ్ళు ప్రక్షాళన జరిగితే కింద నాగార్జున సార్ వరకు మంచి నిలిపే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయండి? హైదరాబాద్లో ఒక విదేశీ సంస్థ పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, అట్మాస్ఫియరు, శాంతి భద్రతలు, వాతావరణము, నీట్నెస్, క్లీన్లీనెస్, ఇవన్నీ ఉంటే మనకు పెట్టుబడులు వస్తాయి. ఆ దశగా ప్రయత్నం చేస్తానంటే కిషన్ రెడ్డి గారేమో గుజరాత్ మీద ప్రేమ ఎక్కువ, అక్కడ సాబర్మతిని పొగుడతాడు, ఇక్కడేమో చేయొద్దంటారు. ఇదెక్కడ న్యాయం? ఇది సంతోషం. మొన్న ముఖ్యమంత్రి కలిసి పోయినారు ఆయన. అంటే 2.5 ఏళ్ళ తర్వాత కనీసం ఆయనకి ఈ రాష్ట్రం చేయకుండా ప్రజలు తిరగబడేలాగా ఉన్నారని అర్థం చేసుకొని కనీసం ముఖ్యమంత్రి గారితో పోయారు ఆయన. నేనేమంటానంటే, నేను కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఆలోచన సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలి.
మేము తప్పు చేస్తే విమర్శ చేయాలి. ప్రజాస్వామ్యం ఇది, ఆస్వాదిస్తాం. మేము తప్పు చేస్తే, మీరు నిజంగా మేము తప్పు చేస్తే మీరు ఎత్తి చూపితే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. లేనిపోని పసలేని ఆరోపణ చేసి మీ రాజకీయ పాపం గడుపుకోవాలంటే ప్రజలు సహించరు. ప్రజాస్వామిక స్వేచ్ఛకున్న కాంగ్రెస్ పార్టీలో కొంత మేరకు యాక్సెప్టెన్స్ ఉంటుంది, కొంత మేరకు లిమిట్ దాటే వరకు. లిమిట్ దాటినప్పుడు న్యాచురల్గా ఉంటుంది, కొంత మేరకు ఉంటుంది. మా నోటీసులు ఉన్నాయి. మా నోటీస్కి వచ్చింది. డెఫినెట్గా ఎవరు అద్దు దాటినా చర్యలు ఉంటాయి. ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు చూశారు మీరు. దేనికన్నా ఒక లిమిట్. లాంగ్ రోప్ ఇస్తాం. కాంగ్రెస్ మిగతా పార్టీలా కాదు, నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి మంత్రి పదవులు డిప్యూటీ ముఖ్యమంత్రి తీసిన పరిస్థితి మాదిరి ఉండదు. లాంగ్ రోప్ ఇస్తాం. భార్యాభర్తలు కొట్టాడుకుంటే తెల్లారితే డైవర్స్ ఇప్పించేస్తావా నువ్వు? తెల్లారితేనే రాత్రి లేలే చెప్తున్నా నేను. ఒకటి ఏముంటుంది అంటే, కొంత ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కొంతవరకు కొంత వెసులుబాటు ఇస్తాం. డెఫినెట్గా నువ్వు చెప్పే అంశంలో డెఫినెట్గా అన్ని పరిశీలిస్తుంది పార్టీ. గీత దాటితే చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. ఎస్, అన్యాయం కదా. ఏబీజీ రామ్ విషయంలో గతంలో మనము ఇది ఒక సదుద్దేశంతో పేదవాడికి కనీస పని దినాలు ఉండాలని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, ఆనాడు సోనియా గాంధీ గారు దూరంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇది యావత్ ప్రపంచంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమంగా మిగిలింది. 100 పని దినాలు ఇచ్చాం. ఇవాళ ఏం చేస్తున్నారు వాళ్ళు? రాష్ట్రాలు 8.5 లక్షల కోట్ల అప్పుతోనే సతమతం అవుతుంటే మేము వీబీజీ రామ్ కూడా మా నెత్తిన పెడితే మూలిగిన లక్క మీద తాటికే పడ్డట్టు మేము కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడానికే నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. మా బట్టి గారికి బీపీ షుగర్ లేకుండా ఇప్పుడు బీపీ వచ్చేసింది. దానికి ఈ లెక్కలు తీసి 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 బీపీకి షుగర్ వచ్చేసింది. ఇవాళ రాష్ట్రాల మీద మీరు భారం వేసి, అంటే దాని అర్థమైంది రాష్ట్రాలు ఇవ్వకుండా బీదవాడి కార్యక్రమం రద్దు చేసే ఆలోచన. అంటే ఇది ఒక దీర్ఘకాలిక ఆలోచనతో వీబీజీ రామ్ కార్యక్రమాన్ని, మన్రేగా కార్యక్రమం ఎత్తేయాలనే ఒక చెడ తలంపుతో ఈ రకమైన మార్పులు చేసి రాష్ట్రాల మీద అయితే రుద్దుతున్నారో అది మంచిది కాదు. గతంలో చాలా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇది బీదవాడి కడుపు కొట్టే కార్యక్రమం. బీదవాడికి రావాల్సిన విషయంలో ఎక్కడ మేము రాజీ పడం. 100% చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇస్తాం. ఈ నెలైనా పోయిన నెలలు ఇచ్చాం కదా. ఈ నెలని పోయిన నెలలు ఇచ్చాం కదా. 2 మాసాల కింద ఇచ్చాం కదా. ఈ నెల అంటే ఏ నెల? ఈ నెల అంటే ఏ నెల చెప్పు. ఇస్తాం. జూలైలో అన్నీ జరిగిపోతాయి. అరే 2020 కదా మనం ఎక్కువ వాడేది. ఏంది ఆ రేటు? సామాన్యుడు, ఒక రైతు పంట వేసి ఇంత కాస్ట్లీ ఎరువులు కొని, యూరియా సమస్య ఏదైనా కావచ్చు, దాని మీద వివరణ ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం. సమస్య ఎక్కడ ఉందనేది చెప్తలేదు. యూరియా షార్టేజ్ అయితే ఉంది కదా. యూరియా షార్టేజ్ ఉంది. ప్రజలు యూరియా దొరకదని ఎగబడి స్టాకులు పెట్టుకున్నారు. దాంట్లో కొద్ది సమస్య కొద్దిగా తీవ్రమైంది. అయినా దాన్ని సామరస్యంగా మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు కింద మీద పడి సాల్వ్ చేశారు. లేదు, తప్పు. నేను స్పష్టంగా చెప్తాను, సరిపడినంత యూరియా రాలే, షార్టేజ్ ఉంది. ఉన్న షార్టేజ్లో జనం ఎగబడి స్టాకులు పెట్టుకున్నారు. దానికి అసలుడికి అర్హత కలిగినడికి అందట్లేదని కానీ యాప్ తీసుకొచ్చింది. ఆ యాప్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కానీ యాప్ వల్ల ఏంటి? ఆ యాప్ వల్ల ప్రతి అర్హత కలిగిన ప్రతి రైతుకు అందాలని, మధ్య దళారులు స్టాక్ పెట్టుకున్న పరిస్థితి ఉండకూడదని ఆ దశగా ప్రయత్నాలు జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.